పడుకోమన్నారు ఇక్కడ బయటికి వెళ్దాం అన్నాడు, అందుకని పడుకున్నాను. సాంబాయి బయటికి వెళ్దాం అంటే నిన్ను ఎవరు పడుకోమన్నారా? అసలు నీకు ఆఫీస్ రూమ్ లో పని ఏంటి? నీ డ్యూటీయా ఇక్కడ? పొదుకుంటావు నీ డ్యూటీయా? పొదుకుంటావు నీ డ్యూటీయా? పడుకోవడం వల్ల ఇబ్బంది అక్కడ ఏమీ లేదు. నువ్వు ముందాగా వచ్చి పడుకున్నావు. నువ్వు మామూలుగా పడుకుంటే ఎవరో పట్టించుకున్నావు కాదు. అదిగో అక్కడ పక్కన కుర్రోడు అన్నారు, అది చెప్తాను. నీ దగ్గర స్మెల్ వస్తుందో లేదో? రారా బాబు, స్మెల్ వస్తుందో లేదు చూడు, చెప్పు. నువ్వు ముందాగి రాలేదంటావేంటి? ఇగో ఇదంతా ఆఫీస్ రూమ్ లో పడుకోవాల్సిన రైట్ నీకు ఎవరు ఇచ్చాడు? అసలు నువ్వు ఆఫీస్ రూమ్ లో పడుకుంటావేంటి? నీకు ఎవరిచ్చారు రైట్? ఈవో గారు పడుకోమన్నానే నిన్ను. ముందాగేసి వచ్చి గుడిని అపవిత్రం చేయండి అని చెప్పారండి. గుడి ఆవరణలో మీరు అపవిత్రం చేస్తారు అంతేగా? వాసన వస్తుంటే తాగలేదంటావేంటయ్యా? నాకు తెలియదు అనుకున్నా. నువ్వు తాగిన వాసన వస్తుంటే ఇక్కడ తాగేదంటే తాగేసి వచ్చి పడుకుంటా గుళ్ళల్లో. గుడి ఆవరణకి ఇది. ఇగో దేవుడి బొమ్మ కనబట్టలేదా? దేవుడి బొమ్మ అక్కడ ఉన్నది. ఓహో, ఇవన్నీ దేవుడి బొమ్మలు కాదు. ఇది గుడికి సంబంధించిన సైట్ కాదు. అదేగా నువ్వు చెప్పేది? ఇది గుడికి సంబంధించిన సైటా కాదా? నువ్వు దీన్ని ముందు తాగేసి వచ్చి పడుకుంటే ఇది అపవిత్రం అవుద్దా అవదా? వాసన వస్తుంటే మళ్ళీ తాగానంటే తాగేసి పడేసావు, ఎవరికి తెలుసు? వాసన వస్తుంది కదయ్యా. నువ్వు తాగినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ వాసన వస్తుంది. తాగటం చూసావా?